అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఎక్కడికి తీసుకొచ్చాడా అని చుట్టూ చూసింది. చాలా పెద్దగా ఉంది. అదేంటో నిమిషానికి అర్థమైన దక్షిత ల్యాబ్కి ఎందుకు తీసుకొచ్చావు బావా అని అడుగుతుంటే మాట్లాడలేదు. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఇన్ఛార్జితో ఏం మాట్లాడాడో ఏంటో ఇద్దరి కొలతలు తీసుకుని దక్షితని బయటకు పంపించారు. అంటే ఆ రూమ్ నుండి బయట నిలబడ్డ దక్షిత లోపల ఏం జరుగుతుందో గ్లాస్ డోర్ నుండి కనిపిస్తుంటే వాళ్ళు నవ్వుతూ అప్రిషియేట్ చేస్తున్నట్లుగా దక్షతో మాట్లాడుతున్నారు. ఇక అప్పుడే ఒక అమ్మాయి దక్షిత దగ్గరికి వచ్చి, మేడం మీరు కూర్చోండి అంటూ జ్యూస్ గ్లాస్ చేతిలో పెట్టి వెళ్ళింది. ఇక్కడ కూడా కేరింగా. అయినా బావ ఏం మాట్లాడుతున్నాడో, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో, ల్యాబ్లో బావకేం పని? నేను పోయాక నా పార్ట్స్ని ఈ ల్యాబ్కి డొనేట్ చేయాలనుకుంటున్నారా? చిచి, ఈ ల్యాబ్కి డొనేట్ చేయడం ఏంటి? అదే ల్యాబ్ వాళ్ళతో నా పార్ట్స్ అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయని అడుగుతున్నాడా? చిచి, నా బ్రెయిన్ ఏంటి ఇంత వరెస్ట్గా పనిచేస్తోంది? ఇంకొద్దిసేపు ఇక్కడే ఉంటే నా బ్రెయిన్ ఇంకేం ఆలోచిస్తుందో ఏంటో. నా బావ గురించి ఇంత చెడుగా ఎలా ఆలోచిస్తున్నావే ఇడియట్ అని తన బ్రెయిన్ని తనే తిట్టుకొని, ఇంతకుముందు అమ్మాయి మళ్ళీ వచ్చి స్నాక్స్ తెచ్చి ఇవ్వడంతో వాటిని తింటూ వాళ్ళ మాటల మీద రీసెర్చ్ చేయడం ఆపి బుద్ధిగా నమలుతూ కూర్చుంది. ఇంకాసేపటికి బయటకు వచ్చిన దక్ష అమాయకంగా తింటూ కూర్చున్న దక్షితని క్షణం చూసి, తినటం పూర్తయితే వెళ్దాం అన్నాడు. తినటం ఆపి అతనితో వెళ్ళడానికి రెడీ అయింది. తన చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బావా అని అడిగింది. సమాధానం చెప్పలేదు. ఇద్దరు కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు. ఇక తను కూడా రెట్టించలేదు. తనకు చెప్పేదైతే చెబుతాడు కదా అనిపించి ఇక సిగ్నల్ పడడంతో కార్ ఆపాడు. రోడ్డు మీద ఒక అబ్బాయి బట్టలు లేకుండా వచ్చి అతని కార్ గ్లాస్ తుడిచి విండో తట్టి డబ్బులు అడుగుతుంటే ఇక్కడ చూస్తున్న దక్షిత కళ్ళు పెద్దవయ్యాయి. బాబుకి బెగ్గర్స్ అంటే చెడ్డ చిరాకు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అని తల తిప్పి దక్షిని భయం భయంగా చూసింది. ఆమె అనుకున్నట్లుగానే ఒక్కసారిగా యాంగ్రీ మోడ్లోకి మారిపోయాడు. ఆ అబ్బాయి అతని విండో గ్లాస్ని తడుతూనే ఉన్నాడు. అతని ఫేస్ చాలా దీనంగా ఉంది. కడుపు పట్టుకొని ఆకలిగా ఉందంటూ రిక్వెస్ట్ చేస్తుంటే చాలా చాలా బాధేసింది దక్షితకి. ఇటు దక్షని చూస్తే కూడా భయం వేస్తోంది. స్టీరింగ్ మీద పిడికిలు బిగిసింది. ఇప్పుడు ఆ అబ్బాయిని ఏమంటాడో అని భయం వేస్తుంటే అతని చెయ్యి పట్టుకుంది. ఏమనకు అన్నట్లుగా విసురుగా ఆమె చేతిని తీసేసి విండో గ్లాస్ ఓపెన్ చేసి చిటికేసి కీప్ యువర్ డిస్టెన్స్ అన్నాడు. ఆ అబ్బాయికి అర్థం కాక అయోమయంగా చూస్తుంటే దూరం జరుగు అంటూ బెదిరించాడు. అతని బేస్ వాయిస్కి ఉలిక్కిపడి గబుక్కున దూరం జరిగి చెయ్యి చాపుతుంటే అతని పాకెట్లో ఉన్న డబ్బు తీసి అతని మీదకి విసిరి కొట్టి, ఇఫ్ యూ టచ్ మై కార్ అగైన్ ఐ విల్ కిల్ యూ అని చాలా అంటే చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుండి కార్ని రయ్యమనిపించాడు. బాధగా అనిపించింది దక్షితకి. అసలు బావకు బెగ్గర్స్ అంటే ఎందుకు పడదు? ఎందుకంత చీపుగా మాట్లాడుతున్నాడు? ఫేస్ కూడా చాలా చిరాగ్గా ఉంది. అడగాలంటే ఇది సమయం కాదనిపించి సైలెంట్గా కూర్చుంది దక్షిత. కానీ ఆ బాబు తనకి పదే పదే గుర్తొస్తుంటే, బావా నీకెందుకు బెగ్గర్స్ అంటే అంత చిరాకు? వాళ్ళేం పాపం చేశారు? ఎందుకంత చిరాకు పడుతున్నావు? ఎందుకంత హెయిట్ చూపిస్తున్నావు? నీ దగ్గర డబ్బుంటే మాత్రం అలా విసిరి కొడతావా చెప్పు? అది తప్పు కదా. వాళ్ళు కూడా మనలాగే మనుషులే కదా. వాళ్ళకి మనలాగే 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయిగా. మనం రిచ్ అని దేవుడు మనకు 4 కాళ్ళు 4 చేతులు పెట్టలేదుగా. ఎందుకలా హేట్రెస్ చూపిస్తున్నావు వాళ్ళ మీద అని కాస్త బాధగానే అడుగుతుంటే, షట్ అప్ డస్కీ, బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వంటే ఇష్టం ఉంది కదా అని ఊర్లో వాళ్ళందరినీ ఇష్టపడమంటే నా వల్ల కాదు. నా ఒరిజినల్ క్యారెక్టర్ని చంపుకొని బ్రతకడం అస్సలు కాదు. నేను నాలాగే ఉంటాను. నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నీ దగ్గర మంచి అనిపించుకోవడానికి నటించాల్సిన అవసరం అంతకంటే లేదు. నా క్యారెక్టర్ ఇదే. ఇలాగే ఉంటాను. నచ్చితే ఉండు, లేకపోతే దుబాయ్ అంటూ ఇల్లు రావడంతో విసురుగా కారాపి లోపలికి వెళ్ళిపోయాడు. అవన్నీ మాటలు ఓకే. చివరగా మాట్లాడిన మాటలకి ఆమె బ్రెయిన్ ఒకేసారిగా స్ట్రక్ అయిపోయింది. కోపంలో ఉన్నాడు ఓకే, కానీ ఎంత కోపం ఉన్నా నన్ను వెళ్ళిపోమ్మంటాడా అన్న మాటల దగ్గరే ఆగిపోయింది ఆమె బ్రెయిన్.
ఇక కన్నీళ్లతోనే అతని రూమ్కి వెళ్ళాలి అనిపించక దక్షిత రూమ్కి వెళ్ళింది. ఇంతకుముందు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఫ్రెష్ అవ్వకుండానే బెడ్ మీద వాలింది. ఇక బాధగానే ఉన్న మనసు అలసిపోయి ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలీదు. కళ్ళు తెరిచి చూసిన దక్షితకి ఎదురుగా దక్ష కనిపించాడు. అతని గుండెల మీదే ఉంది. ఆమె గబుక్కున లేచి కూర్చుంటుంటే గట్టిగా హత్తుకున్నాడు, కదలనివ్వకుండా. వదులు అనింది. నో అన్నాడు. ప్లీజ్ వదులు. నాకే సిగ్గు లేకుండా నీ వెంట తిరిగాను. నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఎంత ప్రేమ చూపించినా ఈ రాతి గుండె కరగదు కదా. కోపం వస్తే వెళ్ళిపోమ్మంటావు, ప్రేమొస్తే కౌగిట్లో బంధిస్తావు. ఎలారా నిన్ను అర్థం చేసుకునేది? కోపంలో నువ్వు వెళ్ళమన్నావు కదా అని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే నీకు కనిపించనంత దూరంగా అంటుంటే ఆమె చెంపపై స్లాప్ ఇచ్చాడు. పిచ్చిగా మాట్లాడి కోపం తెప్పించకో. నాకు బెగ్గర్స్ అంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు. అయినా కానీ నాకు నీతులు బోధిస్తావెందుకు? ఎందుకు ఇష్టం ఉండదు? రీజన్ చెప్పొచ్చు కదా. ఇష్టం ఉండదు అంటే ఉండదు, అంతే. దట్స్ ఇట్. దానికి రీజన్స్ ఏం లేవు. నువ్వు పదే పదే అడిగి నాకు చిరాకు తెప్పించకు. చిన్నప్పటి నుండి అలాంటి ఎన్విరాన్మెంట్ ఎవరూ కల్పించలేదు. నాకు కూడా అలాంటి వాళ్ళంటే అసహ్యం అన్నట్లుగానే పెరిగాను. ఇక ఇంతకంటే క్లారిటీ ఇవ్వలేను. నన్ను పూర్తిగా మార్చాలి, ఇంకా ఏదో చేయాలని చూడకు. ఆల్రెడీ నీకోసం నాకు నచ్చనివి కూడా చాలా మార్చుకున్నాను. నీ మీద ప్రేమతో ఇష్టంగా మార్చుకున్నవవి. ఇంకా ఇంకా నన్ను నీకు కట్టేసుకుంటాను, నీ వెనకే కుక్క పిల్లల తిప్పుకుంటాను అంటే మాత్రం నీకు కూడా దూరం అవ్వడానికి వెనకాడను. నా ఉనికిని చంపుకొని బ్రతకడం నా వల్ల కాదు. నువ్వు ఇష్టం అంతే. నీకు ఇలాంటి లోటు లేకుండా చూసుకోవడం నా బాధ్యత. మన బేబీని ఇంకా ఇంకా ప్రేమగా చూసుకోవడం అంటే ఇష్టం. వీటిలో ఏదైనా లోపం జరిగితే నన్ను ప్రశ్నించు, సమాధానం చెబుతాను. అంతేకాని అనవసర విషయాలు, అనవసరమైన వాటి గురించి డిస్కస్ చేసి నాకు నీతి సూక్తులు బోధించాలని చూసావనకు, అలాంటివేవి నా దగ్గర నడవ్వు. నీకు తెలుసు, నీతి నిజాయితీ నా బ్లడ్లోనే లేదు అని. ఇలాగే ఉంటాను, నాలాగే ఉంటాను. అర్థమవుతుందా? నీకు నచ్చితే హెల్ప్ చేయి. ఇంతకుముందు అబ్జెక్షన్ చెప్పాను, ఇప్పుడు యాజ్ యువర్ విష్. ఒకరి ఇష్టాలని లాక్కొనే మూర్ఖుని కాదు. అప్పుడంటే నిన్ను బాధ పెట్టాలి అన్న కోపంలో అలా చేశాను. బట్ ఇప్పుడు ఎవరిష్టం వారిది. నీ ఇష్టానికి నువ్వు ఉండొచ్చు, నా ఇష్టానికి అడ్డొస్తే ఊరుకోను అంటూ పక్కనే ఉన్న జ్యూస్ గ్లాస్ తీసి ఆమె నోటికి అందించాడు. ఇక ఒక్క మాట కూడా ఆమె నోట్లో నుండి రాలేదు. కరెక్టే, ఎవరిష్టాలని రూల్ చేయడానికి నేనెవరు? అతనికి బెగ్గర్స్ అంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను అరిచి గీ పెట్టిన అంత మాత్రాన మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి, కానీ ఆయన మనసు మారదు. ఫ్యూచర్లో నా విషయంలో ఎలా మారాడో అలాగే మారుతాడేమో. ఫోర్స్ చేయడం మంచిది కాదు అనుకొని సైలెంట్ అయిపోయింది. ఇక ఆమెకు తినిపించాల్సినవి తినిపించి ట్యాబ్లెట్స్ వేసి అమాంతం ఎత్తుకొని అతని రూమ్కి తీసుకెళ్ళి తన బెడ్ మీద పడుకోబెట్టి కాలొస్తే మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళాడు. అతని క్యారెక్టర్ ఏమాత్రం మారలేదు. నా విషయంలో, మా అత్త విషయంలో తప్ప మ్యాక్సిమం అలాగే ఉన్నాడు. అంతలా మారితే అలాగే ఉన్నాడు అంటావా? ఒక బెగ్గర్స్ విషయంలోనే అలా ప్రవర్తిస్తున్నాడు, కానీ మిగతా ఏ విషయాల్లోనూ అబ్జెక్షన్ చెప్పట్లేదు. అతను కూడా అందరితో మూవ్ అవుతున్నాడు. అలా ఎలా అనగలుగుతున్నావే అని తిట్టిపోసింది అంతరాత్మ. అది కూడా నిజమే అనిపించింది. ఎక్కువగా నీతులు చెప్పడం మంచిది కాదు. వాటిని ఫాలో అవ్వడమే బెటర్. నాకు నచ్చింది చేసుకోమన్నాడుగా, వాటికి అడ్డు రావట్లేదుగా, ఇంకెందుకు అనుకొని సైలెంట్ అయిపోయింది. 2 రోజులు కూడా షూటింగ్లో చాలా బిజీ అయిపోయాడు దక్ష్. సుహాసినికి చాలా కేరింగ్గా చూసుకోమని చెప్పి వెళ్తున్నాడు. ఏ ఒక్కటి స్కిప్ చేసినా నాకు కాల్ చేయి మమ్మీ, వెంటనే వచ్చేస్తాను అని సీరియస్గా చెప్పడంతో దక్షిత కూడా అతని వర్క్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని సతాయించకుండానే టైంకి తిని మెడిసిన్ వేసుకుంటోంది. ఇక ఒకరోజు నైట్ 9 వరకు ఇంటికి వచ్చేశాడు దక్ష్. భర్తతో తినక చాలా రోజులవుతుండడంతో ఇద్దరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ డిన్నర్ పూర్తి చేసేసి కాసేపు బాల్కనీలో అటు ఇటు వాకింగ్ చేసి నిద్రకి ఉపక్రమించారు. కానీ బావా నన్నెందుకు ముట్టుకోవట్లేదు? సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అన్నాడు. ఏం సర్ప్రైజ్? ఇంకా ఎప్పుడు ఇస్తాడు? నిజంగా నా మీద ఇంట్రెస్ట్ పోయిందా? అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడా అనుకోగానే చాలా దిగులుగా అనిపించింది.
నిద్ర పట్టక అటు ఇటు కదులుతున్న డస్కీ చేతికి ఇంజెక్షన్ చేస్తూ కనిపించాడు దక్ష్. బావా ఏం చేస్తున్నావు? ఈ ఇంజెక్షన్ ఏంటి అని అడుగుతుండగానే నిద్రలోకి జారిపోయింది. ఆ ఇంజెక్షన్ ఏంటి? ఎందుకలా ఇంజెక్ట్ చేశాడు? అసలేం జరుగుతోంది? రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.